ఈరోజు కథ కాలాల మహిమ. అనగనగా ఒక ఊరిలో పాపయ్య అనే అతను తన తల్లి భార్యతో కలిసి ఉండేవాడు. కానీ అత్తకు కోడలికి ఒక్క నిమిషమైనా పడేది కాదు. ఒకరోజు పాపయ్య ఇంటికి వచ్చేటప్పటికి భార్య, ఈరోజు మీ అమ్మగారిని ఇంట్లో నుంచి బయటకు పంపేయాలి, లేదంటే నేను నూతిలో పడి చచ్చిపోతాను అని అంది. పెళ్ళం ఎక్కడ చచ్చిపోతుందో అని భయపడి పాపయ్య తన తల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి త్వరగా భోజనం చేసి తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, చెల్లెలికి జబ్బుగా ఉందంట, నిన్ను వెంటనే రమ్మంది అని అన్నాడు. పదరా నాయనా, వెళ్ళి వద్దాం, నన్ను వెంటనే దిగబెట్టిరా అంది తల్లి కూతురి మీద ప్రేమ కొద్దీ. ఆ రాత్రి తల్లిని తీసుకుని కొడుకు బయలుదేరాడు. దారిలో ఒక చిన్న అడవి ఉంది. అడవిలోకి వెళ్ళిన తర్వాత తల్లిని ముందు నడవమని చెప్పి తాను వెనకాల ఉండి నెమ్మదిగా పాపయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. కొడుకు వస్తున్నాడు కాబోలు అనుకుంది తల్లి. కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే కొడుకు లేడు. ఎంత పిలిచినా కొడుకు పలకలేదు. ఏడుస్తూ చెట్టు కింద కూర్చుంది. అక్కడికి కొంతసేపు అయ్యాక వేసవికాలం వచ్చి, అమ్మా అమ్మా, నేను వేసవికాలాన్ని, నేను మంచిదాన్నా కాదా అని అడిగింది. అయ్యో, నువ్వు చాలా మంచిదానివే తల్లి, నీ కాలంలో హాయిగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నీ కాలంలో పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు జరుగుతాయి, మామిడి పళ్ళు పనస పళ్ళు దొరుకుతాయి, నీవు మంచిదానివమ్మా అంది. వేసవికాలం వెళ్ళిపోయింది. మరి కాసేపటికి వర్షాకాలం వచ్చి, అమ్మా, నేను వర్షాకాలాన్ని, నేను మంచిదాన్నా కాదా అని అడిగింది. అయ్యో, నీవు మంచిదానివి అమ్మా, నీవు లేకపోతే నీళ్ళే లేవు, నీళ్లు లేకపోతే మేం బ్రతకడం ఎలాగా, నీ వల్లే చెరువులు నిండుతున్నాయి, నీ వల్లే పంటలు పండుతున్నాయి, నీవు మంచిదానివి అమ్మా అంది. వర్షాకాలం కూడా వెళ్ళిపోయింది. మరి కాసేపటికి శీతాకాలం వచ్చి, అమ్మా, నేను శీతాకాలాన్ని, నేను మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నీవు కూడా మంచిదానివేనమ్మా, నీ కాలంలో హాయిగా నిద్రపోవచ్చు, నీ కాలంలో జామ పళ్ళు సీతాఫలాలు వస్తాయి, నీవు మంచిదానివమ్మా అని అంది. వెంటనే 3 కాలాలు ఒక్కసారిగా ప్రత్యక్షమై, నీవు మాట్లాడితే మాణిక్యాలు, నవ్వితే నవరత్నాలు రాల్తాయి అని దీవించి ఆవిడ అడగకుండానే తీసుకుని వెళ్ళి కొడుకు ఇంటి దగ్గర దిగబెట్టాయి. తెల్లవారగానే కొడుకు కోడలు వాకిట్లోకి వచ్చి తల్లిని చూసి నిర్ఘాంతపోయారు. ఎలా వచ్చారు అత్తయ్య అంటూ ప్రేమ ఉన్నదానిలా అడిగింది కోడలు. అత్త ఏదో మాట్లాడబోతుండగా నోట్లో నుంచి మాణిక్యాలు రాలాయి. కోడలు ఆశ్చర్యపడుతూ మాణిక్యాలు ఏరుకుంటుంటే అత్త నవ్వింది. అత్త నవ్వగానే నవరత్నాలు రాలాయి. ఇంకా ఆశ్చర్యపడింది కోడలు. అప్పట్నుంచి అత్తగారిని బాగా గౌరవించేది. కానీ కోడలికి ఒక పెద్ద విచారం పట్టుకుంది. ఆ రాలే రత్నాలు మాణిక్యాలు మా అమ్మ నోటు నుంచి రాలక అత్త నోటి నుంచి రాలుతున్నాయి. మా అమ్మను కూడా అడవికి పంపించాలి అనుకుంది. వెంటనే భర్తను పిలిచి తన తల్లిని కూడా అడవిలో వదిలేసి రమ్మంది. సరేనన్నాడు పాపయ్య. ఆ రాత్రి భోజనాలయ్యాక అత్త అల్లుడు అడవికి వెళ్ళారు. తన తల్లిని వదిలిన చోటే అత్తను కూడా వదిలి అల్లుడు ఇంటికి వెళ్ళాడు. అత్తగారు ఓ చెట్టు కింద కూర్చుంది. కొంతసేపు అయ్యాక వేసవికాలం వచ్చి, అమ్మా, నేను వేసవికాలాన్ని, నేను మంచిదానినా కాదా అని అడిగింది. చాల్లే, నీ మంచే చెప్పాలి, వెధవ మంచి, ఎండలు తెగ కాస్తాయి, ఈ చెవి కాలుపు ఆ చెవికి కొడుతుంది, మంచినీళ్ళైనా దొరకవు అంది. వేసవికాలం వెళ్ళిపోయింది. మరి కాసేపటికి వర్షాకాలం వచ్చి, అమ్మా, నేను వర్షాకాలాన్ని, నేను మంచిదాన్నా కాదా అని అడిగింది. చిచి, వర్షాలు పట్టుకుంటే వదలవు, అంతా బురద జారు, మడిబట్టైనా ఆరదు, ఓ ఊరు వెళదామన్నా ఉండదు అని అంది అత్త. వర్షాకాలం కూడా వెళ్ళిపోయింది. కాసేపటికి శీతాకాలం వచ్చి, నేను మంచిదాన్నా కాదా అని అడిగింది. చిచి, నీ మంచే చెప్పాలి, వెధవ చలి ఎంతకు వదలదు, ఇట్టే పొద్దు పొడుస్తుంది, అట్టే మాయమవుతుంది, ఎంతకీ తెల్లారదు అంది అత్త. వెంటనే 3 కాలాలు ప్రత్యక్షమై అత్తను గాడిదను చేశాయి. కూతురుగుమ్మంలో వదిలిపెట్టి, నీవు మాట్లాడితే నీ నోట పురుగులు రాలతాయి అని వెళ్ళిపోయాయి. తెల్లవార్లు నిద్రైనా పట్టక ఎప్పుడు అమ్మ వస్తుందా, ఎప్పుడు రత్నాలు రాలతాయా అని చూస్తుంది పాపయ్య పెళ్ళం. లేవగానే గుమ్మంలో గాడిద కనపడింది. ఇదేమిటి, గాడిద ఎలా వచ్చింది అనుకుంటూనే ఆ గాడిద రూపంలో ఉన్న ఆమె తల్లి జరిగిన సంఘటన అంతా చెప్పింది. అలా చెప్తూ ఉంటే నోట్లో నుంచి పురుగులు రాలుతున్నాయి. తను అసూయ వల్ల ఇలా అయ్యిందని బాధపడింది ఆ ఇల్లాలు. అడవిలో జరిగిన సంగతి అత్తగారిని అడిగి తెలుసుకుంది కోడలు. మా అమ్మ నోరు మంచిది కాదు, అందుకే ఇలా జరిగిందని ఏడ్చింది కోడలు. అందుకే అంటారు, అన్ని కాలాలు మనకు అవసరమే.